కొట్టిన తర్వాత కొట్టక ముందు అన్న మీరు అబ్జర్వ్ కొట్టక ముందేమో చేను ఇట్లా వని లేదు, కొట్టినాక వని బాగుంది, వని బాగుంది. పై ఆకు నుంచి కిందాక ఈ మెత్తదనం గానీ తర్వాత ఈ చూడండి దీని మీద నూగు కనిపిస్తుంది చూస్తారా, కనిపిస్తుందా నూగు? అది చూడండి ఆ నూగు. ఈ నూగు వస్తే మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే తొందరగా పురుగు రాదు. లేదు పురుగు లేదు. నాగరాజు గారు నమస్తే సార్. ఇది అగ్రహారం, నాగపులపాడు మండలం, నాగపులపాడు మండలం, చెర్లపులపాడు పంచాయతీ కిందకు వచ్చింది. నాలుగుపాడు మండలం. మీరు ఎంతకాలం బట్టి వ్యవసాయం చేస్తున్నారు? 11 సంవత్సరాల నుంచి. ఇంతకుముందు ఏం వేసారు? దీంట్లో మిర్చి తర్వాత ఇప్పుడు ఇది వేసారు. తర్వాత ఈ పొగాకు, బర్రెల పొగాకు. ఇది వేసి ఎన్ని రోజులు అయింది మొదలు పెట్టి? 2 నెలలు సురేష్, 2 నెలలు అయింది. ఇప్పుడు మాది రేడియంట్ గురించి అన్నారు కదా, ఎక్సలెంట్ పని చేసింది విన్నారు కదా. ఎక్కడ చూసారు? ఎలా నీ సెల్లులో చూసుకుంటా దాన్ని చూసుకొని తెప్పించుకున్నా, యూట్యూబ్ లో చూసా. ఎన్ని రోజులు అయింది కొట్టి? 2 వారాలు అవుతుంది. 2 వారాలు. ఎకరానికి ఓ బుడ్డి. ఇదేనా రేడియంట్ అంటే? ఇదేనా కొట్టింది? ఇదే కొట్టింది. ఇది 1/2 లీటరు ఎకరానికి వస్తుంది. ఇప్పుడు మీరు కొట్టిన తర్వాత కొట్టక ముందు అన్న మీరు అబ్జర్వ్ కొట్టక ముందేమో చేను ఇట్లా వని లేదు, కొట్టినాక వని బాగుంది, వని బాగుంది. అది ఇప్పుడు గ్రోత్ ఎలా ఉంది, పెరుగుదల? ఇప్పుడు కానొస్తుంది, మనకు రిజల్ట్ కానొస్తుంది కదా. ఎన్ని ఆకులు ఉన్నాయి దీనికి? చెట్టుకి ఈ ఏళ్ళ లెక్క చాలా ఉన్నాయి, సుమారు ఉంటాయి. 10-15 ఉండవా? 20 ఆకులు 30 ఆకులు దాకా, 20 నుంచి 30 దాకా ఉంటాయి సార్. 30 ఉంటాయి. పైన ఆకులు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టు. అవన్నీ కూడా వస్తాయి, వచ్చాయి మొత్తం, అవన్నీ వచ్చాయి. 29 అంటే ఇంకా మీకు మొక్క రాలేదు కాబట్టి ఇంకా రావడానికి అవకాశం. పైన 10 ఆకులు, 10 ఆకులు కాకపోయినా 5 ఆకులు వచ్చినా 35 వచ్చినాయంటే మాత్రం చాలా బాగా వచ్చినట్టు. ఇప్పుడు పై ఆకు నుంచి కిందాక ఈ మెత్తదనం గానీ తర్వాత ఈ చూడండి దీని మీద నూగు కనిపిస్తుంది చూస్తారా, కనిపిస్తుందా నూగు? అది చూడండి ఆ నూగు. ఈ నూగు వస్తే మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే తొందరగా పురుగు రాదు. లేదు పురుగు లేదు. ఆకు మీద ఇలాంటి నూగు వచ్చినప్పుడు ఇది కాండం మీద మీద వచ్చింది సారా. ఓకే, కరెక్ట్ నూగు వచ్చింది, కరెక్ట్. ఈ నూగు అది వచ్చింది అనుకోండి, పురుగు ఆశించదు. లేదు పురుగు లేదండి, పురుగు లేదు కదా, పురుగు లేదు. కాబట్టి పురుగు మందు ఖర్చులు తగ్గిపోతాయి. అట్లాగే తెగులు ఏమన్నా ఉందా? తెగులు లేదు. తెగులు మందు ఖర్చులు తగ్గిపోతాయి. మీరు ఎలా చేయాల్సింది బలం ఇది కొట్టుకోండి, పైన సత్త కొట్టుకొని ఈ మందు కొట్టుకుంటే రిజల్ట్ బాగా వచ్చింది. మొత్తంగా 2 సార్లు కొట్టాలి. ఒకటి లేత వయసులో ఉన్నప్పుడు అంటే 15 నుంచి 30 రోజుల లోపల ఒకసారి, మళ్ళీ మొగ్గ వచ్చేటప్పుడు ఒకసారి. ఈ మధ్యలో ఇంకేం కొట్టక్కర్లేదు. మీకు ఏదైనా అనుమానం అంటే బలం మంది తీసుకోండి. బలంగా ఇప్పుడు ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మనం చూడండి, దీన్ని నడుస్తున్నా కూడా ఎటువంటి ఇది లేదు, ఆకు మెత్తగా ఉంది, పెడుసు అనేది లేదు. పెట్టకమని ఎదిగేది ఆకు ఇరిగిపోతుంది. ఇప్పుడు లేదు. ఇరిగిపోతే ఎప్పుడైతే తీసుకెళ్తే గ్రేడింగ్లో రేట్ ఎవరు? ఇది ఉందనుకోండి, గ్రేడింగ్లో రేట్ అవకాశం వస్తుంది. అట్లాగే ఇది పనిచేస్తుంది. మీరు మీ ఒపీనియన్గా మీకు ఏమనిపించింది చెప్పండి. రిజల్ట్ బాగుందండి. పత్తి రైతు వేసుకోవచ్చు అండి, అది పత్తి రైతు వేసుకోవచ్చు. మీ ఉద్దేశంలో ఎలా పనిచేసింది అనేది ఇది మటుకు రిజల్ట్ విమానం కానొస్తుంది. నాకు వేసాను కాబట్టి నాకు తెలుస్తుంది. అది మన పెంపుకి గ్రోత్ రావడానికి అంతేనండి. ఇది పురుగు మందు కాదు, అటు బలం మందు కాదు. బలం మందు కలుపుకోండి, ఇది కొట్టండి, మీకు ఆటోమేటిక్గా. ఏమంటే నువ్వు చెప్పొద్దండి. నేను చూసాను, చూశాను, ప్రతి చేనుకి వెళ్ళావు చూశాను, పైకి వెళ్ళి పనుకునేవాడిని. ఈ పొగ తోటలు ఈసారి చెప్పింది వేద్దాం అని చెప్పి నేను బుక్ చేశానండి. చేశాను, నాకు రిజల్ట్ కానొస్తుందండి. ఒకరు చెప్తే నేనేమని కాదు, నేను 10 మంది పెయింట్ మేస్తాను. నాకు మనుషులు బట్టి చెప్పగలను. నేను నాకు చూసుకున్నాను, నువ్వు చెప్పావు కరెక్ట్గా. రైతుతో మాట్లాడిచ్చాను, రైతు చూసాను, ఇది వేసుకోవాలనుకున్నాను, అందులో వేసేసాను అంతే. మీరు 10 మంది చెప్పగలరా? చెప్తారా? చెప్పేది రిజల్ట్ కరెక్ట్ కానొస్తుందండి. వేసుకుంటే అందరూ బాగుపడతారు. అది ఈ మందులు కొట్టి గుల్లైపోవటమే. ఈ మందు వల్ల పురుగు మందు దాంట్లో కలుపుకోవచ్చు, పై సత్తా కలుపుకోవచ్చు, వేసుకోవచ్చు, రిజల్ట్ బాగుండిద్ది. కొనేవాళ్ళు కూడా బాగుంటారు. ఎందుకంటే మనం ఏం చెప్తాం, రిజల్ట్ కానొస్తుంది కాబట్టి అండి. అంటే నేను కొనమని కాదని చెప్పేది, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదండి. నేను రైతుగా చెప్తాను, జనాలే వస్తారుగా. ఇప్పుడు నేను 10 మందికి చెప్పగలను, ఎందుకంటే నేను చూశాను కాబట్టి. నేను చూశాను, తెలియకుండా కుట్టించాము. అది ఇంకో 10 మంది నా కోసం యాడ్ నుంచి వచ్చా నువ్వు. మీలాంటి వాళ్ళు ఉంటాయి కాబట్టి మేము తీసుకొచ్చింది. నాకు యాడ్ నుంచి వచ్చా నా కోసం నువ్వు. నాకు ఈ బట్టే చూడటానికి నాగరాజు ఎట్లా ఉన్నాడు పాపం, వేసుకున్నాడు కదా అని నా కోసం వచ్చావు. ఎంత ఖర్చు పెట్టుకొని ఇంకోసారి వస్తా. ఎందుకంటే నువ్వు రావటం కదండి, నా కోసం ఫోన్ చేసావు రాత్రి. నారాజు గారు నేను వస్తానండి, ఎక్కడ చెప్పండి, వస్తానన్నా వచ్చావు, నా చేను చూసావు, సంతోషం ఉంది నాకు. ముందు నేను చెప్పుకోవాలి, మీరు ప్రతి రైతుకి చెప్పండి. మీకు తెలుసు, నాకు మటుకి నీ మాట చూసుకుంటా.